ఈ దినము దేవుని యొక్క వాక్యము ఉపాధ్య ఈ యొక్క ప్రవచించిన ఈ యొక్క ప్రవచనము ఇక ఈయన చిన్న ప్రవక్త. ఈయన యొక్క విషయాల్లో వాక్యంలో చాలాసార్లు ఉపాధ్య అప్పటికే 30 ఏళ్ళుగా మరి ఇర్మియా ప్రవక్త ప్రవచించిన భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడులో ఉపాధ్య కూడా చిన్న ప్రవక్త. అసలు ఈ ప్రవక్త యొక్క విషయంలో కొన్ని విషయాలు చాలా మరి అన్ని విషయాల్లో ఇతను ఏం చేశాడంటే గర్వం విషయంలో జ్ఞాపకం చేశాడు. గర్వం అనేది ఈ యొక్క అధ్యాయంలో ఉపాధ్య ఈ గ్రంథాన్ని ఎందుకు రాశాడంటే ప్రధాన కారణము ఇతడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆత్మ మాట్లాడటము ఆపేసిన తర్వాత అతడు రాయడం ఆపివేయాలన్న టైం కలిగినను కొంతమంది బోధకులు సుదీర్ఘమైన విసుగు పుట్టించే ప్రసంగాలను ప్రసంగిస్తూ ఆత్మచేత నడిపింపబడుచున్నామని అనుకుంటారు. మానవ రీత్యా చూస్తే మరొక కారణం కూడా మరి ఉంటుంది. ఈ ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క విషయాలు చాలాసార్లు మనుషులు మానవులను సంతోషపెట్టేటివి, మానవులను ఆకర్షించేటివి, మానవులను వాళ్ళ నుంచి ఏదైతే మేలు కోరుకోవడానికి ఈరోజు ప్రసంగిస్తున్నారు, మాట్లాడుచున్నారు. అంటే పైకి భక్తి గలవారైండి లోపల ఏదైతే ఆశిస్తున్నారో ఆశించే విషయాలను పైకి మరి రెఫరెన్సులు వచనాలను మాట్లాడడం అవన్నీ చూస్తున్నాం, వాళ్ళను సంతోషపెట్టేది చూస్తున్నాం. కానీ ఈ యొక్క ప్రవక్త యొక్క విషయంలో చూస్తే ఈయన ఏం చేశాడంటే అట్లా కాదు, మనుషుల యొక్క పైరూపాన్ని మనుషుల యొక్క జీవితాలను మనం చూస్తే ఆ యొక్క విషయాలను దేవుని మయపరచవు. కానీ లోపల నీ లోపల ఉన్న నీ యొక్క జీవితాలను బట్టి మాట్లాడితే ప్రభువు దాన్ని మారుస్తాడని చెప్పి ఈ ఉపాధ్య ప్రవచించినట్టుగా చూస్తాం. ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తే మనుషుల ఊహాగానాలను బట్టి మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనుషుల ఊహాలను ఆలోచనలను సైకాలజీగా వాళ్ళకున్న వాళ్ళ తలంపులను బట్టి మరి సుదీర్ఘంగా ప్రసంగాలు చేస్తారు. మరి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ కుటుంబాలను పరిస్థితులను బట్టి మరి వాక్యం బోధిస్తుంటారు. అయితే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాలను బట్టి మాట్లాడుతుంటారు. కానీ ప్రభువు ఆ యొక్క వాక్యము ఈ యొక్క ఉపాధ్యాయ చెప్పిన మాట ఏంటంటే అయ్యా అట్లా మాట్లాడడం కాదు, భక్తిపరులైన సహోదరుని ఎక్కువగా సమయం మాట్లాడనిచ్చి వారు చాలా తక్కువ సమయం మాట్లాడవలను. కానీ ఉపాధ్యాయ అటువంటి దీనులైన సహోదరులు ఈ రోజున చాలా అరుదుగా ఉన్నారు. చాలా మంది భక్తిపరులను మాట్లాడనివ్వరు. భక్తిపరులను మాట్లాడనీయకుండా భక్తి లేని వాళ్ళు ఏం చేసినట్టు ఎక్కువ మాట్లాడుతుంటారు. ఈ యొక్క విషయాల్లో భక్తిపరులు ఎక్కడ కనిపారంటే వాళ్ళు దేవుని వాక్యంలో ఏముందంటే మాట్లాడటకు నిదానించి వినుటకు వేగిరపడాలని అంటారు. మరి మాట్లాడటకు నిదానించి వినుటకు వేగిరపడాలంటే వినడానికి చాలా మంది ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈరోజు భక్తిపరులైన వాళ్ళు వాళ్ళ జీవితాలను ఏం చేస్తుంటే వాళ్ళకున్న తలంపులను వాళ్ళకున్న ఆలోచనలను ఇందామని అనుకోరు, గ్రహించరు. అయితే ఈ యొక్క ఉపాధ్య ఏం చేశాడంటే ఆ యొక్క విషయాల్లో ఎత్తి పట్టి చూపించాడు. అయ్యా ఈరోజు భక్తిపరులు చాలా కరువైపోయినారు. మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఏదో కొంచెం వాక్యం రెఫరెన్సులు అక్కడెక్కడ చదువుకొని అక్కడక్కడ విని దాన్ని రాసుకొని వచ్చి విని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాకు వాక్యం తెలుసు అనుకుంటున్నారు, వాళ్ళు మాకు మాట్లాడడానికి వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళ లోపల ఏముందంటే మాకు దేవుని యొక్క వాక్యము మాకు బాగా తెలుసు అనుకుంటున్నారు. మాకు వాక్యము లోతైన మర్మాల చేత మేము బాగా బోధిస్తాం అనుకుంటున్నారు.
మరి మేము మా యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నాం అంటే, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు అని వీళ్ళ యొక్క ఆ యొక్క భక్తి పరులుగా లేని వాళ్ళు భక్తి పరులను ఏం చేస్తారంటే బాధ పెడుతున్నారు. అయితే ఈ బాధ పెట్టే విషయంలో ఈ యొక్క ఉపాధ్యాయ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎదోము మీద తీర్పు జరుగుతున్నది. ఎదోము దేవుని తీర్పు గురించి ఉపాధ్యాయ మాట్లాడుతున్నప్పుడు, ఎదోము మన శరీరేచ్ఛలకు సాదృశ్యంగా ఉన్నది గనుక ఈ ప్రవచన శరీర నాశనము సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ ఎదోము యొక్క గర్వము గురించి చెప్పబడింది. దేవుని యొక్క వాక్యం ఏందంటే, మరి ఈ యొక్క ఉపాధ్యాయ 1 అధ్యాయం 3, 4 వచనంలో చూస్తే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయ గలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తుని నివాసం చేసుకొని నక్షత్రంలో నీవు దాన్ని కట్టించినను అచ్చట నుండి నేను నీ క్రింద పడవేదును. ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమిటంటే, చాలా మంది మేము మంచి మేడ గదులు కట్టుకున్నాం, మంచి ఇండ్లు కట్టుకున్నాం, మంచి అయ్యా మరి అన్ని విషయాల్లో మమ్మల్ని దేవుడు ఆశీర్వదించిండు అనుకుంటున్నాం. మరి మేము అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని బ్లెస్సింగ్ చేసిండు అనుకుంటున్నాం. మా పిల్లలను, మా కుటుంబాలను, మా జీవితాలను దేవుడే ఆశీర్వదించిండు అనుకుంటున్నాం. అయితే మాకు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి, ఈ ఆశీర్వాదం పొందిన ఒక విషయంలో దేవుడే మాతో మాట్లాడిండని చెప్పి, వాళ్ళ మనసున ఊహాగానాలను పెట్టుకొని, ఆలోచనలు పెట్టుకొని, ఈ ఒక వాక్యాన్ని పట్టుకొని వచ్చి వాళ్ళేం చేస్తున్నారంటే, ఈ యొక్క మనుషులను ఏం చేస్తున్నారంటే, సంతోషపెట్టడానికి మనుషులు దేవుని వాక్యం ఆయన చూడు ఎలాగ బోధించుడని చెప్పడానికి, ఈ యొక్క మనుషులు ఈ రోజులలో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసిన వాళ్ళ లోపల మనుషుల యొక్క గర్వాన్ని బట్టి ఈ యొక్క ప్రజల్లోనికి వచ్చి ఏం చేస్తారంటే, మేము ఆ పనులు చేస్తాం, మేము ఈ పనులు చేస్తాం, మేము అన్ని చేస్తాం, మేము ఇలాగుంటాం, మేము అలాగ చేసిండు దేవుడు మమ్మల్ని అట్లా బ్లెస్ చేసిండు, ఇట్లా బ్లెస్ చేసినని ఈ యొక్క మనుషులు ఈ దినాల్లో వచ్చేస్తున్నారు. వాళ్ళు వారి శరీరం ఎల్లప్పుడూ తను తాను హెచ్చించుకోవాలని చూస్తుంది. కానీ దాని గర్వం పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు తీర్మానించుకున్నాడు. దొంగలు రాత్రిపూట వచ్చి నిన్ను దోచుకున్నట కంటే వారు నీకున్న వాటిని అన్ని తీసుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ దాచిపెట్టబడిన ధనమంతయు పట్టబడును. ఇక్కడ ఉపాధ్యాయ 1:6 వచనంలో చూస్తే దీన్ని మనం ఇలా అన్వయించుకోవచ్చు. మనలో ప్రతి శరీరేచ్ఛ పూర్తిగా నాశనం చేయబడి ఆత్మ యొక్క శక్తి జయించబడుతుంది. చాలా వరకు ఏం చేస్తుందంటే, అయ్యా శరీరేచ్ఛల చేత మాట్లాడుతున్నారు, శరీర కోరికల చేత మాట్లాడుతున్నారు, శరీర తలంపుల చేత దొంగ రాత్రిపూట వచ్చి అయ్యా ఇంట్లో ఉన్నవాడిని ఇంట్లో వస్తువులు అన్నీ దోచుకొని పోడు గాని, కొన్ని మిగిల్చిపోతాడు గాని, ఆ మిగిల్చిపోయిన విషయాల్లో అయ్యా ఈ మిగిల్చిపోయినవే మాకు చాలు అనుకుంటున్నావా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా ఆత్మలో నీ యొక్క జీవితంలో పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవునికి నీ శరీరంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా శరీరంలో ఉన్న ఈ యొక్క జీవితంలో ఏ బలహీనత అయితే ఉన్నదో ఆ బలహీనతలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దాని యొక్క జీవితంలో ఉంటే అది మరి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. కానీ నువ్వు శరీరంలో లేకుండగా ఆత్మలో బలపడకుండగా శరీరాన్ని విడిచిపెట్టకుండగా ఆత్మలో బలపడుతున్నా అనేది తప్పు అంటాడు. ఎందుకు అంటే చాలాసార్లు ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో చూస్తే చాలా వరకు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇక్కడ ఇక్కడ చూస్తే 1 అధ్యాయము 10 వచనంలో చూస్తే తమ ఇజ్రాయేలు అత్యవసర సమయంలో వారు చెరపట్టబడి పోచుండగా అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చిట్లు వేసిన దినమంతా ఎదోము వారితో కలిసెను. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ బోధ చేస్తుంటారు. బోధ చేసి మళ్ళా అన్యులతో సావాసం చేస్తుంటారు. అన్యుల మాటలు వింటుంటారు. ఈ యొక్క అన్యులకు మళ్ళా చేతులు కలుపుతుంటారు. అన్యులతో సావాసం చేస్తుంటారు. చాలా వరకు ఈ రోజులలో మన చర్చిలలో చూస్తే, మన యొక్క దినాలలో చూస్తే, అయ్యా ఎవడో ఒక ఎమ్మెల్యే వచ్చేస్తే, ఒక ఎంపీ వస్తే, ఎవడో వస్తే ఎవరి చేతులు కలుపుతారు. వాళ్ళని పులిపిటల మీద కూర్చోబెడతారు. వాళ్ళని సన్మానం చేస్తుంటారు. వాళ్ళని అన్ని విషయాల్లో గర్వపరుస్తుంటారు.
అయ్యా ఈరోజు ఎంతో ప్రయాసపడిన వ్యక్తులు మంచి మంచి భక్తులను సన్మానించకుండగా ఎవడో ఒకనాటికి వాడు ఏదో సాయం చేస్తాడంటే ఏదో అదైతున్నట్టే వాడిని ఏం చేస్తాడంటే పులిపిటల మీద గౌరవించుకుంటా వాళ్ళని ఇది చేస్తుంటా వాడి చేతులతో కడుతుంటారు. అయ్యా ఈ యొక్క విషయంలో దేవుని వాక్యం ఏంటంటే అలాంటి గుమ్మముల మీదలోనికి ఆ యొక్క చిట్లు వేసి అయ్యా నీలో నీ జీవితంలోనికి అందరిని ఆహ్వానిస్తాం. అది పరిశుద్ధమైన మందిరము, పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధుల కోసమే నియమింపబడిన మందిరము అని మనం మర్చిపోతాం. ఆ రోజులలో అన్యులనందరినీ ఆ యొక్క గుమ్మంలోనే తీసుకొనొచ్చి, వాళ్ళతోనే మనం చేతులు కలిపి, వాళ్ళతోనే మనం పొగిడి, వాళ్ళని అయ్యా ప్రశంసించి, వాళ్ళకి శాలువాలు కప్పి, వాళ్ళని ఊరేగింపు చేసి, అన్ని విషయాలు అలాగే చేస్తుంటాం. అయితే ఈ ఎదోము వాళ్ళు గూడా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తుంటే, వాళ్ళు మనకు వ్యతిరేకులు అయ్యా అంటే వాళ్ళతోని చేతులు కలుపుతున్నారు. వాళ్ళతోనే చిట్లు వేస్తున్నారు. అంటే వాళ్ళ లోపల ఏముందంటే ఒక గర్వం ఉంది. మేమేం జేసినా గూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుడు. మమ్మల్ని దీవించుడు. మమ్మల్ని గొప్పవారుగా జేసిండు. మమ్మల్ని అన్ని విషయాల్లో అన్నీ చేయవలసిన పనులు మేము అన్నీ జేస్తున్నాం అంటారు. ఇక్కడ జూస్తే ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే అంటే ఇక్కడ దేవుడు ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 29, 37 వచనం చూస్తే చేయకూడని పని ఏందంటే, చేయకూడని వాటిని చేయుట పాపమే. చేయవలసిన వాటిని చేయకపోవటం కూడా పాపమే. మనం పాపం గురించి ఆలోచించినప్పుడు చేసిన పాపం గురించి ఆలోచిస్తాం. మంచి సమరయుని ఉపమానంలో యాజకుడు, లేవీయుడు అటువంటి పాపం చేయలేదని గ్రహించబడి, వారు ఆ గాయపడిన వాడిని కొట్టలేదు. వారి పాపం అంటే వారికి సహాయపడడానికి వారి చిటికిన వేలు కూడా ఎత్తలేదు. కానీ అవసరతలో ఉన్న వ్యక్తికి సహాయపడకపోవడం పాపం అని మీరు గ్రహించరా? మేలైనది చేయనెరిగి చేయకుండా పాపమే. ఎదోము వారు చేయవలసిన దాన్ని చేయలేదు. ప్రభు దీన్ని తీవ్రంగా తీసుకున్నాడంటాడు. ఇక్కడ చూడండి మంచి సమరయుడు ఏం చేసిండంటే లేవీయులు అక్కడ తుడపక్కల వాడు పడిపోయాడు. పడిపోతే లే మరి మంచి ఆ యొక్క యాజకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏ పాపం చేయలేదు గానీ, అక్కడ అవసృతిలో వాడు అయ్యా కొట్టుమిట్టాడి రక్తంలో మరి ఆ యొక్క దొంగల చేత గాయపడిన ఆ యొక్క వాడు అక్కడ పడి ఉంటే వాళ్ళు చూసుకుంటూ పోయారు. వాళ్ళు అంతకుముందు వాళ్ళ యొక్క నిష్ఠ, దేవుని యొక్క వాక్యం మంచిగానే ఉంది గానీ, వాళ్ళు ఏం చేశారు అవసృతిలో ఉన్నవానికి వాడు గాయపడుతున్న వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు గానీ, ఆ యొక్క విషయంలో దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు మన లోపల గర్వం ఏముందంటే, ఎవడైతే మంచిగా, హుందాగా మరి దేవుని వాక్యాన్ని లేకుండగా, వాడు ఎట్లాంటి వాడైనా మంచి డ్రెస్సులేసుకొని, మంచి ఆ యొక్క హుందాగా ఉన్న వాళ్ళను, మంచి డబ్బు ఉన్న వాళ్ళను, మంచి అహంకారం ఉన్న వాళ్ళను, మంచి గర్వంగా ఉన్న వాళ్ళను, ఒక మంచి నాయకుడిగా ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నాం గానీ, భక్తి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో భక్తి పరులు ఏమైందంటే కరువైపోతున్నారు. మనుషుల్లో పొగడ్తలు ఎక్కువైతున్నాయి. వాళ్ళ లోపల గొప్ప వాళ్ళం. మేము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాం. మా పిల్లలు ఆశీర్వదింపబడ్డారు. మా సంఘాలు ఆశీర్వదింపబడ్డాయి. మా జీవితాలు అయ్యా అవసరతలో ఉన్నవాళ్ళయ్యా, పల్లెటూర్లలో సేవ చేస్తున్నారయ్యా, పల్లెటూర్లలో కరువైపోయిందయ్యా, పల్లెటూర్లలో ఎవరు చెప్పలేని వాళ్ళు ఉన్నారయ్యా, అయ్యా పల్లెటూర్లలో నాయన సువార్త ప్రకటించే వాళ్ళ గ్రామాలున్నాయా, మన అవసరతలో మన ఇంటి పక్క వాళ్ళే పేదవాళ్ళు చచ్చిపోతున్నారయ్యా, మన ఇంటి పక్కల వాళ్ళే దేవుని ఎరుగకుండా చచ్చిపోతున్నారయ్యా, మన ఇంటి పక్కల వాళ్ళని ప్రభువా అయ్యా వాళ్ళను ఏ విషయంలో కాపాడుతున్నావయ్యా, ఈ విషయాలు మర్చిపోయినా గానీ మనం ఏం చేస్తుంటే మనకు ఎవరైతే సహాయపడుతున్నారో, మనకి ఎవరైతే అనుకూలమవుతున్నారో అలాంటి విషయాలు చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ ఉపధ్య అలాంటి ప్రవచనాన్ని ఏం చేసిండే ప్రవచిస్తున్నాడు. ప్రవచించి ఏం చేసిండే ఎదోము వాళ్ళ యొక్క రెండవ పాపం ఏంటంటే వారు ఇజ్రాయెల్‌లో చెరపట్టబడినప్పుడు ఆనందించుట. నీకు ఇష్టం లేని వారికి ఏదైనా చెడు జరిగితే సంతోషిస్తావా? అది పాపము. మనము ఇతరులతో జరిగే చెడ్డ వాటిని బట్టి ఆనందించకూడదు. అంతేకాదు ఎదోము నిస్సహాయులైన ఈ ఇశ్రాయేలు దాడి చేసిన వారి అడ్డత్రోవలో సవరించిరి. ఒకటవ అధ్యాయము మరి ఒకటో అధ్యాయం 14 వచ్చిన వారు ఇజ్రాయెల్‌లో శత్రువులతో సహకరించారట. ఏం చేశారంటే అడ్డత్రోవలు ఎదోము వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎవరికన్నా అయ్యా వాళ్ళేం చేసి ఎవరికైనా కష్టం కలిగితే, ఎవరికైనా బాధ కలిగితే, ఎవరైనా పాడైపోతే వాళ్ళేం చేసి సంతోషించేవాళ్ళట. ఈరోజు మనం చాలా వరకు చాలా యొక్క విషయాల్లో చూస్తే ఎవరైనా పాడైపోతున్నా, ఎవరైనా నష్టమవుతున్నా, అయ్యా! వాళ్ళ దేవుడు మొత్తిండయ్యా వాళ్ళను. దేవుడు పాడు చేసిండయ్యా! వాళ్ళు దేవుడి మాట వినలేదయ్యా!
అని వాళ్ళ గురించి సంతోషపడతాం. మాట్లాడుకునేటప్పుడు కూడా అలాగనే మాట్లాడతాం. అయ్యో పాపం వాడు మరి మారకపోయా కదా, వాడి జీవితం బాధపడదని బాధలు లేవు ఈరోజు. ఎవడైనా శత్రువు మన శత్రువే మనతో పాడైపోతేమో అని శత్రువు అయ్యా శత్రువు విషయంలో అయ్యా పాడైపోతున్నావు అంటాడు. చాలా సార్లు ఒక పాస్టర్ గారు ఒక ఉపమానం చెప్తాడు. ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఒక గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామంలో సువార్త అనేక దినాలుగా ప్రకటన చేస్తున్నాడు. చేస్తుంటే ఒక్కరు కూడా మారుతున్నాడు. ప్రతిరోజు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతుంటే ఒక చేతబడి చేసిన ఆయన, ఒక బాణమతి చేసిన ఆయన ప్రతిరోజు ఏ గల్లీ కొత్త గల్లీ ఆ యొక్క చేతబడి చేస్తుంటే ఆ గల్లీలో చచ్చిపోతున్నాడు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు చూస్తే ఆ చేతబడి చేసేవాడిని అలాగ చూస్తున్నాడు. ఈ పాస్టర్ గారు కనుక్కున్నాడట ఆ ఊర్లో, అయ్యా ఈ ఊర్లో నైనా ప్రతిరోజు వేదనే ఉంది, ప్రతిరోజు బాధనే ఉంది, ఆ యొక్క బాధనే ఉంది. ఆ యొక్క పాస్టర్ తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ చేతబడి చేసినోడు చచ్చిపోతే చాలు, ఈ గ్రామం అంతా మంచి అయితే అని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినట. దేవా ఆ చేతబడి చేసినోని ఎట్లనైనా చంపేసేయను ఆయన, మా ఊర్లోనైనా ఆ చేతబడి చేస్తే ప్రతిరోజు వేదనే చూస్తున్నాను ఆయన, ప్రతిరోజు ఆ యొక్క చూస్తున్నాను నాయన. నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ప్రతిరోజు ఎవరికి పలానా ఏర్పే ఉంది నాయన అని ఆ చేతబడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి పగలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఓ రోజు ప్రార్థన దేవుడు నేను చేసినట్టే ఆ చేతబడి చేసినాడు. మరి ఎట్లనో అట్లా చచ్చిపోయినాడు. చచ్చిపోతే పొద్దుగాల వాని ఇంటి ముందర అందరూ ఊర్లో అందరూ సంతోషపడుతున్నాడు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి పండుకున్నాడట. పొద్దుకినే లేవలేదట. లేకపోతే అయ్యా 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 పాస్టర్ గారు మీరు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు, మీరు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పి అందరూ వచ్చి పాస్టర్ గారు దాని ఇంటికి వచ్చి ఆ యొక్క పాస్టర్ గారిని అని చెప్తే అయ్యా అట్లనా అని చెప్తే ఆ యొక్క దినమంతా పాస్టర్ గారు అక్కడ ఉన్న ప్రజలంతా సంతోషపడుతున్నారు. రాత్రి యేసు ప్రభు ఆ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఆ యొక్క కన్నీళ్లు గాడుస్తాడట. అయ్యా నువ్వు ఒక్కసారైనా వాడు మారాలని ప్రార్థన చేసినావా, వాడు మార్పు చెంది నీ బిడ్డగా అవుతున్నాడని ప్రార్థన చేసినావా, నువ్వు చచ్చిపోవాలని ప్రార్థన చేసినావు అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం శత్రువుల కోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం పాడైపోదు ప్రజలు పాడై ఈ యొక్క ఉపాధ్య యొక్క విషయంలో ఏం చేస్తుంటే ఆ యొక్క మన ఎదోము వాళ్ళు చెట్ల వాటలను చూసి మరి బాబా అయ్యా ఒక పాస్టర్ ఎవడన్నా తప్పు చేస్తే పొరపాటు చేస్తే అయ్యా ఈ తప్పులు అందరూ చేస్తున్నాయా సరి చేద్దామయ్యా, ఒక విశ్వాసి తప్పు చేస్తున్నాయా పాడు చేద్దామయ్యా, అయ్యా సంఘంలోకి వెళ్ళి చాలా సార్లు తప్పు చేస్తే ఏం చేస్తున్నారు వెలివేస్తున్నారు, అయ్యా కొన్నిసార్లు శిక్షిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్ ఎక్కడ లేవు. మనం మనుషుల కల్పన కథలు పాటించుకొని ఆ సంఘాలను ఏం చేసిన పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించి బాధ పెట్టి ఆ యొక్క నిబంధన మనకు ఉందని చెప్పి ఈ యొక్క ఎదము వాళ్ళక గర్వం చేత మరి పెద్దల చేత సంఘ పెద్దల చేత కుటుంబాల చేత మన సంఘాల్లో చాలా సార్లు మా తిమ్మాయిపేటలో కూడా మరి చాలా సార్లు నేను సంఘంలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక పాప అయా అక్రమ సంబంధం చేత మరి ఆ బిడ్డ పాపం చేసి పిల్లలగన్నది. ఆ పిల్లలగన్న విషయాలు మాకు తెలియదు. అయితే మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఏం చేస్తే మాకు తెలియక ఆ యొక్క పాప నొప్పి లేచిందని చెప్పి తర్వాత లాస్ట్ చివరిగా ఏం చేసినామంటే అమ్మా నేను యేసు ప్రభువే క్షమించింది, మేము కూడా క్షమిస్తున్నాం అని చెప్పి ప్రార్థన చేసినాం. తర్వాత పాప పెళ్లి అయిపోయింది. ఇప్పుడు 4 పిల్లలతో ఉన్నది. ఆ యొక్క పాపం పూర్వ పాపం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆ యొక్క పాస్టర్‌గా నాకు తెలుసు గాని, ఆ యొక్క భర్తకు గాని, పిల్లలకు గాని, గ్రామానికి గాని ఎవరికీ తెలవదు. అయితే ఆ పిల్ల ఈరోజు మంచి కుటుంబాలు చేస్తుంది. ఆ పాపను బట్టి ఈరోజు దాదాపుగా 60, 70 మంది సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ రోజు నేను అయ్యా నువ్వు అక్రమం చేసినావు, నువ్వు తప్పు చేసినావు, నువ్వు పిల్లలకన్నావు పెళ్లి కాకుండా అని చెప్పి నేను ఏ రోజు కూడా అనలేదు. ఈ రోజు వరకు కూడా అనలేదు. ఎందుకంటే మనం మన యొక్క జీవితంలో మన తల్లి లాంటి వాళ్ళం. మనము మన పిల్లలు ఏ పాపం చేసినా మనం దాన్ని క్షమించాలి. మన లోపల గర్వము, అసూయ రాదు. ఈ యొక్క ఇబ్బంది కూడా అలాగే చేశాడు. ఏం చేశాడు లాస్ట్‌గా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏందంటే ఇక్కడ ఇజ్రాయేల్ వారు తిరుగుబాటు చేసినప్పుడు ఆ యొక్క తిరుగుబాటు చేసినప్పుడు ఇక్కడ 1వ అధ్యాయం లాస్ట్ మాట నేను చెప్పేస్తా. ఇక్కడ ఇజ్రాయేల్ వారు చివరిగా ఏం చేసినట్టే ఇజ్రాయేల్ యొక్క తిరుగుబాటు ఏం చేసినట్టు 1వ అధ్యాయం 1:8 మరియు యెషావు యొక్క కొండయు శరీరకై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యం యెహోవా దగ్గర. ఇక్కడ చూస్తే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఒక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం ఏం చేసిందంటే తిరుగుబాటు చేసే వాళ్ళు రాజ్యం వచ్చింది. అక్కడ రాజు ఏం చేసినట్టే
తిరుగుబాటు చేసి ఎవరెవరైతే దిగజారిన స్థితిలో ఉన్న దేవుని ప్రజలను మీ రాజు అని ప్రకటించి ఆయన ఎద్దకు తిరిగి వచ్చుట వారిని ఆహ్వానించవాలను. ఇక్కడ చూస్తే ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే గర్వించిన మోసపోతాము. ఎందుకంటే గర్వము మోసగాడైన దీన్ని బట్టి గర్వించిన మరుక్షణమే మరి మనం అందము, తెలివి, ఆత్మానుసారత, బైబిల్ జ్ఞానం ఇంకా దేన్ని బట్టి అయినా కావచ్చు, కానీ అపాధి పట్టుకొని నేను ఆవాసంలో ఉన్నామని మనతో చెప్తాడు. మరొక ప్రక్క యేసు ప్రభు నడిచిన అతి దీనులైన వ్యక్తి నిన్ను తగ్గించుకున్న వెంటనే నీవు ఆయనతో సావాసం కలిగి ఉంటావు. గర్వము వ్యభిచారం కంటే ఘోరమైన పాపం. ఎందుకంటే వ్యభిచారం బయటకు కనబడే పాపం, మరియు బయటకు కనబడే పాపములు దాగి ఉన్న పాపం అంత తీవ్రమైనది కాదు. తమ గర్వము మాత్రము లెక్క చేయని వారు మోసపోయిదని ఉపాధ్యాయ హెచ్చరించున్నాడు. మన హెచ్చరిక నుండి ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యభిచారం అది బయటపడుతుంది, కానీ గర్వం మాత్రం బయటపడదు. ఆ గర్వాన్ని మనం తీసివేసుకొని మరి మంచి సాహసం కలిగి దేవుని యొక్క వాక్యంలో మరి దీనత్వం కలిగి, జాలి కలిగి, దయ కలిగి, యేసు ప్రభు స్వభావం కలిగిన వారిగా మనం ఉంటే మనం అందరినీ కూడా ఈరోజు మన సంఘాలు కూడా మనం ఎవరైతే పెద్దవాళ్ళం అవుతున్నామో, గొప్పవాళ్ళం, మనకు దీనత్వం రావాలి, జాలి రావాలి, కనికరం రావాలి, యేసు ప్రభు యొక్క స్వభావం. మనం అన్ని విషయాలు అందరినీ ప్రేమించాలి. అందరికీ ప్రభు యేసు ప్రభు, ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్లుగా అందరికీ మనం ప్రభు. మన సంఘాల కోసమే, మనల్ని ప్రేమించే వారి కోసమే, మనల్ని వాళ్ళ కోసమే, మనల్ని అతిశయించే వాళ్ళ కోసమే కాదు, మనం అందరికీ, మనం యాజకులుగా, దేవుని బిడ్డలుగా, మనం దేవుని బిడ్డలం. అందుకోసం ఈ ఉపాధ్యాయ ఈ చిన్న ప్రవక్తల యొక్క 1వ అధ్యాయంలో ఏం చేసినట్టే, అయ్యా గర్వం అనేది దాగి ఉన్న పాపము, ఈ దాగి ఉన్న పాపం ఎప్పుడు కూడా బయటపడదు. అయ్యా వ్యభిచారం చేస్తే ఒకరోజు బయటపడతాయి, కానీ ఈ గర్వం అనేది బయటపడదు. కాబట్టి ఈ గర్వాన్ని మనం అణచివేసుకొని ఉంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఆ గర్వం చేత ఏం చేసినట్టే పాడైపోయారు. సాతాను కూడా లోకంలో ఆ యొక్క దేవదూతలు, లూసిఫర్ ఆ యొక్క ప్రధాన దూత పరలోకంలో దేవుని స్తుతించేది, కానీ తన గర్వం చేసి తన అనుచరులంతా భూమి మీద ఉంచుకున్నది. ఈ ఆ యొక్క సాతానుడు వాళ్ళతోనే సావాసం. ఆ సావాసం, అయ్యా నీవు నేను ఒకటే, నీకు వాక్యం తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రాణం తెలుసు, అన్ని విషయాలు మనం అందరూ ఒకటే అని చెప్పి నీతో సావాసం చేస్తుంది. ఎందుకంటే నీలో గర్వం ఉంది కాబట్టి. ఆ గర్వానికి బదులుగా ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితంలో గొప్ప పనులు చేస్తాం. అయ్యా మరి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన యొక్క జీవితంలో లాగా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మన జీవితంలో దేవుడి గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాం. మన జీవితాన్ని బట్టి అనేక జీవితాలు మార్పు చెందుతాయి. మనల్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.